హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇద్దరు స్నేహితులు చిన్నప్పటి నుండి కలిసి ఉండడం, కలిసి వెళ్ళడం, కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం, పెళ్లిళ్ళు అవ్వడం, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం, ఇద్దరు మాత్రం ఎప్పుడు ఒక్కరిని విడిచి ఒకరు ఉండకపోవడం, ప్రతిరోజు సాయంత్రం కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం, దాదాపు 40 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే వారి జీవితంలో సాధించింది ఏమీ లేదు. పిల్లలు తప్ప ఇలా మన జీవితంలో కొందరు తగులుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఒకరికొకరు ఆర్థికంగా అప్పులు ఇప్పించుకోవడం, మధ్యలో ఉండడం, చూసేసరికి గొప్ప స్నేహితులు అన్న పేరు తప్ప ఏమీ లేదు. ఇంత పెద్ద జీవితంలో వారు ఒకరి బాధలు ఒకరు పంచుకున్నారే తప్ప డబ్బు సంపద గురించి ఒక్క రోజు కూడా ఉన్నతమైన జీవితం గురించి కానీ ఎప్పుడు మాట్లాడుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే వీరికి డబ్బంటే భయం, ఖర్చు పెట్టడం అంటే భయం, అప్పులు పాలైపోతామేమోనన్న భయం. ఇలాంటి వారు విలువలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మధ్యతరగతి నుండి పైకి ఎదగకుండా అలాగే ఉండిపోతారు. ఒకరి పిల్లల గురించి ఒకరికి వాళ్ళ నాన్న ఎలా కష్టపడ్డారో పైకి వచ్చారనే విషయాన్ని చెప్పి 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 పిల్లలకు కూడా వాళ్ళ దరిద్రాన్ని ఎక్కిస్తారే తప్ప ఉన్నతమైన గొప్ప జీవితం గురించి ఎప్పుడూ వారి కుటుంబాల్లో చర్చ కూడా చేయరు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ పిల్లలు ఏదైనా అడిగితే దానికి చాంత ఆడంతా సాగదిస్తారు. మేము ఎలా బతికాము, మీరు అలాగే బతకాలి అని వారికి తామేదో సాధించినట్టు గొప్ప గొప్ప కథలుగా చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎదగరు, పిల్లలు ఎదగరు. వారి జీవితంలో ఒక ధనవంతమైన జీవితం చూడకుండానే జీవితం అంతా ముగిసిపోతుంది. అలాంటి వాటిని మీరు ఆలోచించినా కూడా మీరు అలాగే మిగిలిపోతారు. జాగ్రత్త. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గురూజీ.